అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారులు లేకుండా చూడాలి. రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. శ్యామలాంబ పండుగను విజయవంతంగా జరుపుకుందాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన మంత్రి సంధ్యారాణి. రెవెన్యూ సదస్సుల విజయవంతానికి వీఆర్ఓలు కృషి చేయాలి. సమావేశంలో ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ, విజిలెన్స్, వ్యవసాయ శాఖల అధికారులతో జరిగిన ప్రాంతీయ సదస్సులో వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. బుకింగ్ దగ్గర నుంచి కొనుగోలు ముగిసే వరకు రైతులకు ప్రతి విషయం తెలియపరచాలని, 24 గంటల నుంచి 48 గంటల్లోపే రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని, రైతులకు చిన్నపాటి కష్టం కూడా కలగకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి 2,000 కోట్ల రూపాయల విలువైన కాకినాడ సెస్ భూములను 12 కోట్ల రూపాయలకు, కాకినాడ సీపోర్ట్లో 2,689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్ల రూపాయలకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠ. వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో వాస్తవాలను వెంటనే వెలికి తీయాలని కోరారు. వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే ఇది జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 గా ఈ కేసులో ముద్దాయి చేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా మేము డీజీపీ గారిని కోరుతున్నాము. కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెస్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. వీరావు వాటా దాంట్లో 48.74% ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీరావు గారి కేవీఆర్ గ్రూప్ కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే
కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు వీఆర్ఓలు ప్రత్యేక కృషి చేయాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు కార్యాలయంలో తహసీల్దార్ కూర్మనాథ్తో కలిసి వీఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులు విజయవంతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించే విధంగా వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సదస్సులకు నిర్ణీత సమయం కన్నా ముందుగా చేరుకోవాలని చెప్పారు. అలాగే వార్డు సందర్శనలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. సదస్సులు నిర్వహించి తలపెట్టింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం విజయనగరం నగరపాలక సంస్థ అర్బన్లో విలీనమైన 10 గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. 6వ తేదీన కనపాక, అయ్యన్నపేట పరిధికి సంబంధించిన బొబ్బాయిపేట సచివాలయంలో రాజవీధి దగ్గర రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 7వ తేదీన కేఎల్పురం పరిధిలో కమ్యూనిటీ హాలు, 9వ తేదీ విజయనగరం బిట్లో తోటపాలెం రామ మందిరం వద్ద, 10వ తేదీన విజయనగరం బిట్ 2 రామ మందిరం వద్ద, 11వ తేదీ ధర్మపూర్ ప్రాంతంలో పంచాయతీ కార్యాలయం దగ్గర, 12వ తేదీ వేణుగోపాలపురం బిట్ 1-2 పరిధికి సంబంధించి రామ మందిరం వద్ద, 13వ తేదీ గాజుల రేగ పరిధిలో గాంధీ వేదిక వద్ద, అలాగే 22వ తేదీ వీటి అగ్రహారం పరిధిలో రొంగల వీధి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రెవెన్యూ శాఖ ఇమేజ్ని ప్రజల్లో పెంచడం, అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన సర్వీసులు, గ్రీవెన్స్లకు సంబంధించి తక్షణమే పరిష్కార దిశగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహణ జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవుతారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా తహసీల్దార్ గారి నేతృత్వంలో ఉన్న మండల్ టీంతో పాటుగా ఎండోమెంట్స్, వర్క్ బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభించనుందని విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి అరుణకుమారి, మండల రెవెన్యూ అధికారి ఎన్ కూర్మనాథరావు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలందరూ హాజరై వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. వెంటనే పరిష్కరించడానికి వీలైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉంటే జనవరి 8వ తేదీ నుంచి 45 రోజుల్లోపు పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. నిర్వహించబోతున్న రెవెన్యూ సదస్సులకు ప్రజలందరూ కూడా అటెండ్ అయ్యి క్రానిక్గా ఉన్న ఇష్యూస్, చాలా కాలంగా అపరిష్కారంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిశీలించి తక్షణమే అక్కడ వీలైతే ఏవైనా సమస్యలు పరిష్కరించగలిగితే అక్కడ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని, అదేవిధంగా ఏవైనా ఇష్యూస్ వెరిఫై చేసి ఎంక్వైరీ చేయాల్సి ఉంటే జనవరి 8వ తారీఖు నుండి 45 రోజుల లోపల పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ఫుల్గా రెవెన్యూ సదస్సులను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అని వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాల్సిందిగా మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈరోజు అందరి పొలిటికల్ పార్టీస్తోని, రాజకీయ వివిధ పార్టీలందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళ వద్ద నుండి మేము కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దానిపై కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళు మాకు కొన్ని సూచనలు ఇస్తూ అదేవిధంగా కొన్ని సమస్యలను కూడా తెలియజేశారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి,
ఏ విధంగా మేము అప్లికేషన్ దరఖాస్తుని ఏ విధంగా పెట్టుకోవాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. విజయనగరం మండల స్పెషల్ ఆఫీసర్గా ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడానికి ఈరోజు ఈ మండల స్థాయిలో నాయకులందరినీ పిలిచి అలాగే ప్రతి విఆర్ఓ గారిని అటెండ్ అవ్వమన్నాము. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తమ గ్రామంలో ఉన్న సమస్యలు, ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలన్నింటినీ వివరించారు. అలాగే వాళ్ళ గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరిని హాజరు చేయిస్తామని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి ఈ రెవెన్యూ వ్యవస్థతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయిన సర్వే, అలాగే రిజిస్ట్రేషన్, ఎండోమెంట్స్, వక్ఫ్ వీళ్ళందరూ కూడా ఆ రోజు అటెండ్ అవుతారు. కంపల్సరీగా ప్రతి రికార్డు కూడా అక్కడ గ్రామ సదస్సుకి తీసుకురావడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సుల రోజున మ్యాప్స్, అలాగే గ్రామానికి సంబంధించిన ప్రతి రెవెన్యూ పరిధిలో ఉండే చట్టాలు వీటన్నిటినీ కూడా తీసుకురావడం జరుగుతుందండి. మొత్తం రికార్డ్ అంతా కూడా ఆ రికార్డు తెచ్చిన తర్వాత ఈ రెవెన్యూ సదస్సుల తర్వాత ఇంకా ఈ రెవెన్యూకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఏవి కూడా రాకూడదన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. విద్యార్థి ఉద్యమ వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ విజయనగరం 32వ జిల్లా మహాసభలు ఈ నెల 21, 22 తేదీలలో గజపతి నగరంలో నిర్వహించుకుంటున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేశ్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ పత్రికను వారు ఆవిష్కరించి మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం కేరళ తిరువనంతపురంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో ఏర్పడిన భారత విద్యార్థి ఫెడరేషన్ విజయనగరం జిల్లాలో విద్యారంగ సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తోందని తెలిపారు. 22 తేదీల్లో గజపతినగరం కేంద్రకంగా ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. గత ఏడాది కాలంలో ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలను ఈ జిల్లాలో నిర్వహించింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందించాలని, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అందించాలని, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అందించాలని, సంక్షేమ హాస్టల్లో వసతులను మెరుగుపరచాలని చేసినటువంటి పోరాటాలు ఈరోజు ప్రభుత్వంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటితో పాటుగా మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేయాలని, గిరిజన యూనివర్సిటీ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి దఫదఫాలుగా అనేక కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని విద్యారంగ సమస్యలపైన చర్చించేందుకు, ప్రణాళికలను రూపొందించేందుకు జరుగుతున్నటువంటి ఈ మహాసభలకి సుమారు జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మహాసభలు జయప్రదానికి విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ, విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని, జయప్రదం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తాము. ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకుండా చూసుకుంటా వారిపై ఈగ కూడా వాలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో 2 లక్షల మంది మహిళా వాలంటీర్ల ఆవేదన మీ చెవికి వినపడలేదా? వారి కన్నీళ్లు మీకు కంటికి కనబడలేదా అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగుతా అశోక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర వినూత్నంగా నల్ల రిబ్బన్లు నోటికి ధరించి మండు టెండలో 2 గంటల సేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వాలంటీర్ల అందరినీ కొనసాగిస్తామని, ఉగాది పచ్చడి లాంటి కబురు చెప్పి నేటికి 7 నెలలు అయిందని, కానీ ఉగాది పచ్చడిలో తీయదనాన్ని ఆయన దగ్గర పెట్టుకుని చేదు లాంటి ప్రకటనలు వారి మంత్రులతో వాలంటీర్లకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఉగాది రోజున వాలంటీర్లందరికీ ఒక తీపి కబురు, చేదు తీపి కలగలిపినటువంటి ఉగాది పచ్చడి లాంటిటువంటి కబురు ఒకటి చెప్పారు. వాలంటీర్లందరినీ కొనసాగిస్తాం, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీయదనాన్ని ఆయన తీసుకొని వాలంటీర్లకి చేదుదనాన్ని ఇప్పటికీ మిగిల్చారు. 7 నెలలు కావస్తుంది, ఉగాది అయిపోయి 4 నెలలు అయిపోయింది. ఇంతవరకు కనీసం వాలంటీర్లకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో కానీ, కేబినెట్ సమావేశాల్లో కానీ ఒక్క మాట అయినా కనీసం వాళ్ళకి చెప్పడం లేదు. ఎంతమంది ఆడబిడ్డల ఆక్రందన మీకు వినిపించడం లేదని మేము ఇవాళ అడుగుతున్నాం. విజయనగరం ఏఐటీసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర నల్ల రిబ్బన్లు పెట్టుకొని మీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వాలంటీర్ల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నల్ల రిబ్బన్లతో మౌన దీక్ష చేస్తున్నాం. ఎండలో 2 గంటల సేపు మౌన దీక్ష చేస్తున్నాం.
రానున్న కాలంలో కేబినెట్ సమావేశాలు ఉన్నాయని మళ్ళీ ప్రకటన వచ్చింది. ఇప్పటికైనా మీలో చిత్తశుద్ధిని నిరూపించుకొని మీ ప్రకటనని నిరూపించుకొని ఇవాళ 2,60,000 మంది నిరుద్యోగులుగా చేసినటువంటి పాపాన్ని మూట కట్టుకోవద్దని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కూర్చి ఈరోజు నిరసన చేపట్టారు. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల 3 సంవత్సరాల సరెండర్ లీవ్ తక్షణమే కార్మికుల ఖాతాలో జమ అయ్యే విధంగా కల్పించాలని, పర్మనెంట్ కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు కూడా 62 సంవత్సరాలు కొనసాగించేలా చూడాలని కోరారు. విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సంఘం అధ్యక్షులు కామేష్, గౌరవ అధ్యక్షులు రంగరాజు, పొడుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్గా ఇమ్మని కమిషనర్ ఎన్నిసార్లు మెమోరాండ్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అలాగే ఏదైతే డ్యూటీ చేసి చచ్చిపోయారో వాళ్ళ కుటుంబాల్లోనూ ఉద్యోగాలు ఇవ్వాలా. అయ్యింత ముందు 6గురికి ఇచ్చారు. ఈ కమిషనర్ వచ్చి ఆ ఉన్నోళ్ళు ఇవ్వకుండా ఆపినారు. అలాగే ఏదైతే ఈ వయసు 60 సంవత్సరాలు అనేసి ఆపేస్తున్నారో, ఇంతకుముందు ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు అవుట్ సోర్సింగ్ పని చేసుకోమన్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలకి అవుట్ సోర్సింగ్ కూడా ఆపేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలోని ఎవరికోళ్ళకి ఉద్యోగం ఇవ్వడం, స్థలాలు అన్నీ కూడా ఇవ్వకపోతే సోమవారం నుంచి కార్మికులందరూ 700 కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తారు. అలాగే డ్రైవర్లు, అలాగే స్లాబ్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటారని ఈ కమిషనర్కి హెచ్చరిస్తాను. ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కమిషనర్ కలుగు చేసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలా. కమిషనర్ పరిష్కారం చేయగలరు, కానీ కాలయాపన చేసి ఈ కార్మికులు రోడ్డు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళు సాధించుకుంది, ఆ హక్కు, ఆ సొమ్ము, ఆ సొమ్ముని పెండింగ్ ప్రభుత్వం ద్వారా ఉండిపోతే కమిషనర్ ఏమాత్రం మాట్లాడించకుండా ఆ డబ్బులు రిలీజ్ చేసి తెప్పేయడం లేదు. కాబట్టి ఏఐటీసీగా ఇవ్వాలా. విజయనగరంలోని 18వ డివిజన్లో జరిగిన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. హుకుంపేట నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కాలువలు, రహదారులు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని అన్నారు. స్థానిక కార్పొరేటర్ వీసాల రమాదేవి మాట్లాడుతూ తమ డివిజన్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, అవి పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హుకుంపేట 18 డివిజన్లో ఈరోజు సమస్యల పరిష్కారం కోసం అసిస్టెంట్ కమిషనర్ గారు మా వార్డు పర్యటనకు వచ్చారు. ఆ భాగంగా ఈరోజు నందివీధిలో ఇక్కడ కాలువలు అడ్డగా ఉండడం వల్ల ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోవడం, ఆ సమస్య అంతా చూశారు. అలాగే స్కూల్ కూడా భవనం 5 క్లాసులకి రెండు రూమ్సే ఉండడం వల్ల ఎక్స్ట్రా రూమ్స్ కూడా కట్టడానికని ప్లేస్ అనేది మేము చూపించడం జరిగింది. అక్కడ స్కూల్ భవనం కూడా నిర్మిస్తామని చెప్పి ఈరోజు ఆ పరిష్కారం కూడా చేశారు. అదేవిధంగా వీధిలో వార్డులో ఎక్కడైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చూసి దగ్గరుండి పరిష్కరించి మాకు వార్డులకి కొంత కృషి చేస్తారని సార్ వచ్చి ఈరోజు చూడడం జరిగింది. మేము కూడా ఏ సమస్యలు ఉన్నాయో వార్డులో ఇంకా కొంచెంగా ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా సార్ దృష్టిలో పెట్టి వార్డులో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని విషయాలు కూడా లిఖితపూర్వకంగా సమర్పించుకుంటాం. వారం మన వార్డు పర్యటన సందర్భంగా ఈ గురువారం నాడు 18వ డివిజను 22వ సచివాలయం పరిధిలో సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చాము. మన నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ గారు నన్ను వెళ్ళి చూడమన్నారు. నేను ఐడెంటిఫై చేసినవన్నీ వర్క్స్ అన్నీ కూడా మనం అంటే మేడం గారు ఏమైతే చెప్పారో అవి మేము కూడా చూసినవి. ఇవన్నీ కూడా మన వార్డు పర్యటనలోనూ ఒక 20 లక్షల వరకు కూడా ఏమైనా సమస్యలు మనం పరిష్కరించే పనులుంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రపోజల్స్ పంపిస్తాము. తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినవి రెండు ఏంటంటే స్కూల్ బిల్డింగు ఒకటి ఉన్నది. ఆ స్కూల్ బిల్డింగు 5 తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ 5 తరగతులు నిర్వహించడానికి సరిపడే స్థలం కాదు అది.
ఆ పక్కనే ఒక మన సైట్ ఐడెంటిఫై చేసి మేడం గారు ఇంతకుముందు కూడా చెప్పారంట. ఇప్పుడు అది మేము చూసి అది మన కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అది మన కౌన్సిల్లో పెట్టి ఆ స్కూల్ బిల్డింగ్కి ఆ సైటు ఉపయోగించుకునే విధంగా అది కౌన్సిల్లో మనం పెడదామని అనుకుంటున్నాం. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు సంబంధించిన అర్హత పరీక్ష ఈ నెల 8వ తేదీన జిల్లాలోని 18 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 3902 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సూపర్వైజర్లు, అబ్జర్వర్లు పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థులకు 9, 10 తరగతులు ఇంటర్మీడియట్ చదువుకునే సమయాల్లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 8వ తేదీని ఈ నెల 8వ తేదీన జరగడం జరుగుతుంది. దీనికంటే 18 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. ఈ 18 సెంటర్లో ఏంటంటే 3902 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 18 సెంటర్స్ కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ని అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా నియమించడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ లేకుండా జరిపించమని వాళ్ళకి చీఫ్ సూపరింటెండెంట్స్కి డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరీక్షలు పకడ్బందీ జరుగుతాయి. ఈ పరీక్షలు బాగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు అంటే స్కూల్ సెలెక్ట్ చేయడంలో కూడా ఏంటంటే సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేషన్ బాగున్నాయి, ఫ్యాన్స్, ఈ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండే ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విధంగా చేసేయండి పరీక్షలు సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కూర్మినాయుడు పేర్కొన్నారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. జిల్లాలో 81,999 గృహాలు మంజూరయ్యాయని అన్నారు. ఇప్పటికే 46,400 గృహాలను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఇంకా 38,500 గృహాలు కట్టవలసి ఉందన్నారు. 10,000 గృహాలను వివిధ స్థాయిల్లో కట్టలేని కారణంగా రద్దు చేయడం జరిగిందని అన్నారు. కట్టలేని వారు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. 31/3/2026 తేదీలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. గృహ నిర్మాణాలు పూర్తి కాకపోతే రద్దు చేస్తామని హెచ్చరించారు. మన జిల్లాలో హౌసింగ్ 81,999 ఇల్లు శాంక్షన్ అయ్యండి. అందులో 46,441 ఇల్లు కంప్లీట్ చేశాము. ఇంకా 35,558 ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో 11,168 ఇల్లు నాన్ స్టార్టెడ్లో ఉన్నాయండి. ఇందులో 10,200 ఇల్లు క్యాన్సిలేషన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవి శాంక్షన్ అయ్యి ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయి ఇంతవరకు లబ్ధిదారులు ఇంట్రెస్ట్ చూపలేదు. కాబట్టి ఇవి రద్దుపరచడానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ని అప్రూవ్ చేసి రావాలి. అవి వచ్చింటే ఇంకా అవి చేయడానికి లేదు. ఇంకా మిగతావి 24,390 ఇల్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అందులో రూఫ్ క్యాస్ట్లో స్లాబ్ అయిపోయి 59 ఉన్నాయి. రూఫ్ లెవెల్లో గోడలు పూర్తి చేసిన 4,116 ఉన్నాయి. పునాదుల్లో 10,436 ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చి 2026 లోపల పూర్తి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మనకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కానీ పూర్తి చేయకపోతే ఇక్కడ PMAY 1.0 కింద శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా అక్కడి నుండి బిల్స్ రావండి. ఆ స్కీమ్స్ క్లోజ్ అయిపోతుంది. ఈ లోపలే కంప్లీట్ చేయాలి. 31 మార్చి 2026 లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. లబ్ధిదారులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఈ స్థాయిలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మార్చి 2026 లోపల కంప్లీట్ చేయాలి. చేయకపోతే మరి అక్కడి నుండి డబ్బులు రావు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎటువంటి డబ్బులు రావు. లబ్ధిదారు సొంతంగా కట్టుకోవాలి. అక్కడి నుండి ఏమైనా కట్టుకోవాలి. మరి బిల్లు కోసం తిరిగినా సరే బిల్లులు రావండి. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించిన అండర్ 14 విభాగంలోని బాలురు 2, బాలిక 1 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. విజయనగరం జిల్లాకు చెందిన దెందేరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న గొర్రెల రేవతి, యోగేంద్ర అనే అబ్బాయిని, పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నుంచి సంతోష్ అనే అబ్బాయిని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
వారి ముగ్గురిని 7వ తేదీన ఉత్తరప్రదేశ్లో ఉన్న బెనారస్ యూనివర్సిటీలో అండర్-14 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. వారికి కావాల్సిన రవాణా, భోజనం, వసతి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. రేపు జాతీయ స్థాయిలో పాల్గొవాల్సిన టీం అందరికీ కూడా మన డిఓ విజయనగరం మాణిక్యాల నాయుడు గారు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా 7వ తారీఖుని ఇక్కడి నుంచి మనం విశాఖ ఎక్స్ప్రెస్లో భువనేశ్వర్ దాకా పంపించి అక్కడి నుంచి వేరే ట్రైన్ లికప్ చేసి దాని నుంచి వీళ్ళందరినీ కూడా కాశీ బెనారస్ పంపించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ టీం తరఫున జాతీయ స్థాయిలో పాల్గొనడానికి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా టీఏ కానీ డిఏ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరిన టీంకి మన డిఎస్డీఓ గారు, మన డిఓ మాణిక్యాల నాయుడు గారు, మన కలెక్టర్ గారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఆ టీంకి రేపు యూనిఫామ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత 7వ తారీఖు ఉదయం ఈ టీం బయలుదేరుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ జాతీయ స్థాయిలో జరగవలసిన అండర్-14 వాలీబాల్ పోటీల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ 2 విభాగాల్లో వీళ్ళందరూ కూడా వెళ్తారు. వీళ్ళందరికీ కూడా మన జిల్లా ఆఫీసర్స్ అంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేశారు. ఈ టీముని ఇక్కడి నుంచి బయలుదేరడానికి మొత్తం ఖర్చులన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరిస్తుంది. ఆ విషయం పార్టీలకు అతీతంగా అందరం కలిసి శ్యామలాంబ పండుగ విజయవంతంగా జరుపుకుందామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. అమ్మవారి పండుగ కోసం ఈరోజు సాలూరులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్యామలాంబ తల్లి పండుగ జరుపుకుంటే నియోజకవర్గం అంతా చల్లగా ఉంటుందని మంత్రి సంధ్యారాణి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పండుగ నేపథ్యంలో నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని, ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. తెలిసి చూడలేదు కొంతమంది ఇలా ఉన్నారు కాబట్టి మన పండుగ అంగరంగ వైభవంగా చేసుకుందాం, అందరం కలిపి చేసుకుందాం. దానిలో ఎటువంటి తేడా లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇందాక చాలా మంది పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే వాటర్ సమస్య లేకుండా చేయాలి అనేది ఆల్రెడీ కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. మన 29 వార్డుల్లో ఎక్కడెక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయో ట్యాంక్స్ రిపేర్స్ అన్ని చేయమని చెప్పాం. అలాగే వార్డులో వీధులు ఉంటాయి, ఆ వీధుల్లో కొన్ని వీధుల్లో నీళ్లు లేవు చెప్పారు. అక్కడ కూడా వాటర్ ట్యాంక్ పెట్టి నీళ్లు ఇవ్వడానికి కమిషనర్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా జరుగుతుందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. ఎక్కువ మంది చుట్టాలు వస్తారు, ఎక్కువ ఏసీలు వేస్తాం. ప్రతి ఒక్కరు వాటర్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. నాకు తెలిసి కొనేసుకుంటారు, బుక్ చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కావాలి. దానికి ఇంకా 2 ఏమంటారు ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పారు. నేను అది ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను, ఎలక్ట్రికల్ మినిస్టర్ గారు. ఈ నెల 7వ తేదీ నుంచి క్షయవ్యాధి నియంత్రణకు 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని జిల్లా క్షయ నివారణ అధికారి మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అయిన డాక్టర్ రాణి పేర్కొన్నారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఈరోజు ఆమె వాచి న్యూస్తో మాట్లాడారు. క్షయవ్యాధి నియంత్రణకు పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో క్షయరహిత జిల్లాగా మార్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్షయ వ్యాధిగ్రస్తులకు క్షయ నివారణ కేంద్రం ఉందన్నారు. తమ సిబ్బంది కూడా సమయానికి మందులను అందజేస్తున్నారని చెప్పారు. ఈ పాపులేషన్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వలన మోర్ ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ జరుగుతుంది. దానివల్ల మనము అర్లీగానైనా కేసెస్ని డయాగ్నోస్ చేయడం అవుతుంది. అర్లీ ట్రీట్మెంట్ కూడా మనం పెట్టనందుకు అవుతుంది. అలాగనే వాళ్ళు పాజిటివ్ ఉన్నటువంటి కేసెస్ ట్రీట్మెంట్ పెట్టడమే కాకుండా ఆ ఇంట్లో వాళ్ళకి ప్రివెంటివ్ థెరపీ, టీబీ ప్రివెంటివ్ థెరపీ అన్నది కూడా ఇవ్వడము జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ అన్నీనైనా రేపు డిసెంబర్ 7th నుంచి మార్చ్ 23వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ అన్నది ప్లాన్ చేసాము. దాంట్లోని నిక్షయ్ ఈ ప్రోగ్రామ్ని నిక్షయ్ శివిర్ అని అంటాము. దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జన్ భాగీదార్, ప్రజలందరూ భాగ్యస్వాములు కావాలని దీంట్లోని. సో ఈ కార్యక్రమంలోనే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాము. అలాగే నేను జనాలకి ప్రజల అందరికీ నేను స్టిగ్మా అన్నది ఉండనందుకు అవేర్నెస్ కూడా చేస్తున్నాము. అలాగే డిస్క్రిమినేషన్ అనేది కూడా ఉండకూడదు వారి పట్ల అన్నది కూడా మనము దీనికోసము చెప్తున్నాము. అపోహలు కట్ట ఏమీ లేకుండా ఉండనందుకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా. అలాగనే అర్లీ డిటెక్షన్
టెస్టింగ్స్ కూడా జరుగుతాయి మన జిల్లాలోని ఆల్ పిహెచ్సిస్లో నిన్న ట్రూనెట్ సెంటర్స్ని పెట్టి వాళ్ళకి అందరికీ నిన్న అర్లీగా డయాగ్నోసిస్ చేయడము జరుగుతుంది. అలాగే సపోర్ట్ ట్రీట్మెంట్ అండ్ న్యూట్రిషన్ కూడా మనము ఇవ్వడము జరుగుతుంది. సో నిక్షయ్ మిత్రాస్గా వాలంటరీగా ఎవరైనా ముందుకు వచ్చి పిఎంపిటిబి కింద టీబీ పేషెంట్స్కి సహకరిస్తారని వారికి వారి కుటుంబానికి అందరూ సహకరించాలి అని న్యూట్రిషనల్ సప్లిమెంట్ సపోర్ట్ కూడా ఇస్తారని మా తెలియజేయబడుతుంది. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను రేపు ఆనంద గజపతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నామని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీవీబీ జగదీష్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యనే విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం రేపు నిర్వహించడం జరుగుతుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మన విజయనగరం జిల్లాలో రేపు 6వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నామండి. దీనికి మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఆనంద్ గజపతి ఆడిటోరియంలో రేపు మార్నింగ్ 9:45 జరుగుతుంది. అలాగే మన లోకల్ ఎమ్మెల్యేలకు అందరూ కూడా చెప్పడం జరిగింది, మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడాను. అయితే మనకి 3వ తారీఖున కూడా ఇక్కడ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తాం సార్. ఈ కండక్ట్ చేసినప్పుడు ఈ దివ్యాంగులందరూ కూడా జిల్లాలో అందరూ వచ్చి కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెకండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ బహుకారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీ కూడా నడుస్తుందండి. దీనికి జయప్రదం చేయవలసిందిగా దివ్యాంగ సోదరులు సోదరులు అందరూ కూడా తెలియజేస్తున్నానండి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి రమణ సూచించారు. నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి రమణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి అహర్నిశలు శ్రమించాలన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో చదివినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరువ కాగలరని ఆయన సూచించారు. ఈ పిల్లల కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, కెరియర్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది, అలాగే ఎటువంటి దుర్వ్యసనాలకు గురవకుండా చెడు వ్యసనాలకు వెళ్ళకుండా, వీళ్ళకి ఇదే మంచి వయసు కాబట్టి ఈ యుక్త వయసులోనే అట్రాక్షన్కి గురయ్యి వీళ్ళ కెరియర్ని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దాని మీద ఈరోజు వీళ్ళకి ఒక 30 నిమిషాలు మోటివేషన్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కోర్సులో జాయిన్ అయ్యి వీళ్ళు చక్కగా వాళ్ళ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గానే ఉన్నారు, బాగా నేర్చుకోమని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి చెడు వ్యసనాలకి లోన్ అవ్వకుండా, అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు ఇంటికి అనేది చూసుకోవాల్సిందిగా ఈ వాజీ ఛానల్ ద్వారా మీకు నేను తెలియపరుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాజీ ఛానల్కి అలాగే ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సివిల్ సప్లై ఎండీ మంచిర్యాల జిల్లాని సమూన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలో గల తెట్టంగి ఆర్బీకే సెంటర్, భారత అగ్రో రైస్ మిల్ని సందర్శించారు. ఆర్బీకే సెంటర్లో టెక్నీషియన్స్కి నిర్దిష్ట ట్రైనింగ్ లేకుండా ఎందుకు నియమించారని మండిపడ్డారు. వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు పలు సూచనలు చేశారు. ధాన్యంలో తేమ శాతం, ట్రక్ షీట్, రైతుకి వాహనాల కేటాయింపు పలు అంశాలపై ఆరా తీశారు. గన్నీ బ్యాగ్స్ విషయంపై సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్పై మండిపడ్డారు. వర్షాలు వస్తే రైతులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని సూచించారు. ఆర్బీకే సెంటర్కు వచ్చిన ధాన్యం శాతంలో మిల్లర్లు కూడా అదే శాతానికి కొనుగోలు చేయాలని అన్నారు. ఆర్బీకే ఇచ్చిన టెస్టింగ్ శాతానికే మిల్లర్లు తీసుకోవాలని ఆదేశించారు. రైతు దగ్గర మిల్లర్లు 1 కేజీ కూడా తరుగు తీసుకోకూడదని అన్నారు. అలా ఎవరైనా తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
దాని తర్వాత సీఎం గారి నుంచి కూడా ఈరోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. ఖచ్చితంగా ఎక్కడైనా ఏమీ రైతులకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూడాలి. మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన రెవెన్యూ సిబ్బంది కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫార్మర్కి ఎట్లా మేలు అవుతుందో దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో ప్రిపేర్డ్నెస్ బాగానే ఉంది, మొత్తం స్మూత్గా ఇప్పటివరకు నడుస్తున్నది. బట్ వర్షం వస్తే ఆ టైంలో ఖచ్చితంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ పూర్తిగా టెస్ట్ అయిపోతున్నది. దానికోసం కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఖచ్చితంగా మీరు ముందు నుంచి అలర్ట్గా ఉండాలి. ఏమీ ఇష్యూస్ రాకుండా మిల్లర్ నుంచి కానీ, అదేవిధంగా మిడిల్ మెన్ సంబంధించిన ఇష్యూస్ ఏమీ రాకుండా మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్, ఈ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సేకరణ చేసేటప్పుడు రైతుల దగ్గర వెయిటేజ్ వేయకుండా ట్రాక్టర్ వెళ్ళి వెయిటేజ్ పెట్టి వాళ్ళు ఇచ్చిన బ్యాగులకే వీళ్ళు ట్రక్ సీట్ కొడుతుంటారు. ఇక్కడ ఉన్న టీఏతో అదేవిధంగా విఏతో మాట్లాడడం జరిగింది. సో వే చేసేసి కాంటాక్ట్ చేసేసి వాళ్ళు బండి మీద పెడుతున్నారు. సో ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దట్ ఎక్కడ నుంచి మనం ఈ ట్రక్ మూవ్ చేస్తున్నామో అక్కడే ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. అక్కడ మిల్ దగ్గర పోయి తర్వాత ట్రక్ షీట్ జనరేట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఆరిజిన్ నుంచి ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. తర్వాత మిల్లర్ అక్కడ ఎక్నాలజ్మెంట్ మాత్రమే చేస్తారు. మార్చ్ అంటే ఏమీ ప్రాబ్లం రాలేదు. కొన్ని జిల్లాల్లో మాకు ప్రాబ్లం వచ్చాయి అలాంటివి, బట్ అవి మనం తీసుకుంటున్నాము. అలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆల్రెడీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1967కి కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టడం జరిగాయి. సో అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారులు లేకుండా చూడాలి. రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. శ్యామలాంబ పండుగను విజయవంతంగా జరుపుకుందాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన మంత్రి సంధ్యారాణి. రెవెన్యూ సదస్సుల విజయవంతానికి వీఆర్ఓలు కృషి చేయాలి. సమావేశంలో ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.